ఏడవ ప్రబంధమైన పెరియ తిరువందాదిని గురించి తెలుసుకుందాం. శ్రీమన్ నమ్మాళ్వార్ పెరియ తిరువందాది అనే దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు. 87 పాసురాలు. ఇది అధర్వణ వేద సారం. ఈ ప్రబంధంలో ఆళ్వార్లు పెరుమాళ్ యొక్క కళ్యాణ గుణాలు ఎంత అనుభవించినా ప్రారంభావస్థలో ఉంటుంది. అనుభవించింది తక్కువ, అనుభవించవలసింది ఎక్కువ. మన ఆళ్వందార్లు స్తోత్రరత్నంలో అనుగ్రహించినట్లుగా స్వవైస్వరూపేణ సదానుభూతయ అపూర్వవత్ విస్మయ ఆదదానయ గుణేన రూపేణ విలాసచేష్టితైః సదా తవైవోచితయా తవ శ్రియ. స్వామి అమ్మను అనుభవించడానికి అనేక రూపాలు ధరించారు. ఏకదా భవతి, ద్విధా భవతి, సహస్రదా భవతి. పరిపూర్ణం అవ్వదు, ఎప్పటికీ ప్రారంభావస్థలోనే ఉంటుందట. ఈ పాసురంలో స్వామి ఔదార్య గుణాన్ని ఆళ్వార్లు ఎట్లా కీర్తించారో తెలుసుకుందాం. ఒన్నుండు செங்கண்மால்யானுரைப்பது உன்னடியார்க்கு என் செய்வன் என்னே இருத்தினே நின் புகழில் வைகும் தம் சிந்தையில் மத்து இனிதோ నీ ఎవర్కు వైగుండమెన్ను అరుళుంవాన్. ఓ స్వామి, నీ దాసుల యందు నీవు ఎంత చేసినా నేనేమీ చేయలేదనుకుంటావే. ఈ ఔదార్య గుణాన్ని తలుచుకుంటే, ఇది అనుభవిస్తూ ఉంటే పరంపదం గొప్పదా ఏమి అనిపిస్తోంది. అలనాడు ద్రౌపదీదేవి కౌరవ సభలో శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయ అచ్యుత గోవింద అన్న ఒక్క మాటికి ఎన్నో సేవలు చేసి అవతార పరిసమాప్తిలో రుణం ప్రవృద్ధమివమే హృదయేన్నాపసర్పది. ద్రౌపదికి ఏమీ చెయ్యలేకపోయానే అని మనస్తాపంలోనే వెళ్ళాడు స్వామి. అట్టి ఔదార్య గుణం గల స్వామిని ఆశ్రయిస్తే పాపాలు ఏ విధంగా పారిపోతాయో ఈ పాసురంలో చెబుతున్నారు శ్రీమన్ నమ్మాళ్వార్. వానో అరికడలో మారుదమో తీయగమో కానో ఒరుంగిత్తు కండిలమాల్ ஆனீன்ன கண்ணு உயரத்தாம் எரிந்து காய் உதர்த்தால் தாள் పణిందోం వంతుయరై ఆవా మరుంగు. వచ్చాసుర కపిత్తాసురుల్ని ఇద్దరిని ఏకకాలంలో సంహరించాడు మన స్వామి. విరోధి నిరసనశీలుడు. అటువంటి కన్నపిరాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి యొక్క పాపాలు భయపడి ఆకాశంలోకి పోతాయో, సముద్రంలోకి చేరుతాయో, గాలిలో కలిసిపోతాయో, అగ్నిలో భస్మవుతాయో, కారు అడవిలోకి చేరిపోతాయో అని మన ఆళ్వార్లు ఆశ్చర్యపు చెగి తెలుగుతున్నారు.